స్వర అయితే కొంతమంది పిల్లల్ని బాబీ దగ్గరికి పంపిస్తుంది. ఇక తన బర్త్డే నిన్న మీరు విష్ చేయండి అని చెప్పి అంటుంది. ఈ విషయం నేను చెప్పానని అసలు చెప్పొద్దు అంటుంది. దాంతో బాబీ అయితే అక్కడ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. డల్గా కూర్చొని ఉంటాడు. అది చూసి ఆ పిల్లలు వెళ్ళి హలో నీ పేరు బాబీ కదా అని చెప్పి అంటారు. నా పేరు బాబీ అని మీకు ఎలా తెలుసు అని చెప్పి అడుగుతాడు. దాంతో పిల్లలైతే మాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే, నిన్న నీ బర్త్డే అని కూడా మాకు తెలుసు, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అంటూ అందరూ కూడా బాబీకి విష్ చేస్తారు. ఇక దాంతో బాబీ అయితే థ్యాంక్ యూ అని చెప్పి అలా సరదాగా వాళ్ళతో మాట్లాడతాడు. మాట్లాడాక బాబీ ఒంటరిగా అక్కడ నడుచుకొని వెళ్తూ ఉంటే ఇంతలో స్వర బాబీని అడ్డుకొని ఆగు బాబీ, ఏమైంది బాబీ, ఎందుకు అంత కోపంగా ఉన్నావు బాబీ, నిన్న నీ బర్త్డేకి నేను విష్ చేయలేదనా, ఎందుకు బాబీ చెప్పు బాబీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే బాబీ అయితే ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి స్వర అయితే చెప్పు బాబీ ఏమైంది, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు చెప్పు బాబీ, నా మీద నీకు కోపంగా ఉందా, పోనీ నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా చెప్పు బాబీ అని చెప్పి అంటుంది. అయినా సరే బాబీ ఏం సమాధానం చెప్పకుండా అలా ఏడుస్తూనే ఉంటాడు. బాబీ అలా ఏడుస్తూ ఉండడం చూసి స్వర అయితే సరే బాబీ, నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో బాబీ, ఏడవద్దు ప్లీజ్ అని చెప్పి అంటుంది. దాంతో బాబీ అయితే స్వర నుండి తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా బాబీ ఏడ్చుకుని వెళ్తూ ఉండడం చూసి స్వర అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక బాబీ మాత్రం అలా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి స్వర కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.